మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బాపట్ల అభివృద్ధి క్షీరపాలకుడిగా దాదాపు 1870 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆవుపురి బాపట్లగా ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం. స్వామి అనుగ్రహంతో మనం కూడా అభివృద్ధిలోకి వెళ్తామని నాన్నగారి ప్రగాఢ విశ్వాసం. ఆ క్రమంలోనే మనం చూసాం స్వామి ఇచ్చినటువంటి అవకాశం మనకు గత 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా స్వామికి సేవ చేసుకున్నటువంటి అవకాశం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో బాపట్ల జిల్లాని ఆ భావదేవుని ప్రభుత్వం బాపట్ల జిల్లాను సాధించుకున్నాం. బాపట్ల మెడికల్ కాలేజీ, టీచింగ్ హాస్పిటల్, పెద్ద ఆసుపత్రి ఇక్కడికి వస్తుంది. చాలా సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చినటువంటి గత 5 సంవత్సరాల పాలన. కోవిడ్ లాంటి మహమ్మారి వెంటాడిన ఆ సమయంలో కూడా ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడకుండా స్వామి మనందరినీ కూడా కాపాడారు. ఒక చక్కటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ అందించారు. గతంలో ఎప్పుడు ఎన్నడూ మనం చూడనటువంటి కాంగ్రెస్ పార్టీ గారు, తెలుగుదేశం పార్టీ గారు ఎప్పుడు కనీసం ఆ ప్రయత్నం చేయనటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి అందరికీ కూడా ఎక్కడ కూడా చిన్నపాటి వివక్ష లేకుండా అందరికీ అన్నీ అందించినటువంటి ఒక గొప్ప ఘనత ఆయనదే. ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తాను. సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ఒక అద్భుతం. ప్రజల మన్ననలు పొందినటువంటి ఆ కార్యక్రమం కొనసాగుతుంది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా ఆ రోజు దివంగత నేత రాజశేఖర గారు ఈ రకంగా నింపారు. అదే పందాలు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడిపిస్తూ ఉన్నారు. ఇదే కొనసాగాలి. ఇంకా బలంగా ఈ రాష్ట్రం ముందరికి వెళ్ళాలి. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కరోనా వల్ల 2 సంవత్సరాలు పోయినా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మనం చూసాం. దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంతో పోల్చుకుంటే ఇది 3 రెట్లు ఎక్కువ. ఆ రకమైనటువంటి పెట్టుబడులు ఆకర్షించడంలో ఒక యువ ముఖ్యమంత్రిగా తన నేర్పుని చూపించగలిగారు. ఈ 5 సంవత్సరాలు ఇంకా అద్భుతంగా పరిపాలిస్తారని నా విశ్వాసం. ప్రత్యేకంగా విద్య, వైద్యం మీద ఆయనకున్నటువంటి మక్కువ, అవగాహన, అవసరం అన్నీ కలిపి వెరసి ఈరోజు బాపట్లనే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు. ఒక రకంగా చెప్పాలంటే పేదల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో మేమంతా నినాదంతో ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక గొప్ప విజయాన్ని సాధించి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చూపించిన మార్గంలో మరింత ముందుకు వెళ్ళాలి, బలంగా వెళ్ళాలని చెప్పి దానికి భావదేవుడి కృపా కటాక్షాలు కూడా ఆయనకి, మా పార్టీకి, మాకు, ప్రజలందరికీ కూడా మెండుగా ఉండాలని. అందరికీ నమస్కారం. ఈరోజు నామినేషన్స్లో 2వ రోజు 19వ తారీఖు అవడంతో ముహూర్తం బాగుందని చెప్పి ఈరోజు సెకండ్ సెట్ ఫైల్ చేయడం అయింది. నామినేషన్ ప్రక్రియలో ఆద్యంతం ప్రజా మద్దతుని ఏ రకంగా వైఎస్ఆర్సీపీకి ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వాళ్ళకున్నటువంటి నమ్మకం, ఆ నమ్మకానికి నిదర్శనం ఈరోజు అంత జనం పోటెత్తారు. ప్రతి వాళ్ళలో మండు టెండర్లో కూడా అసలు ఎక్కడ కూడా లెక్క చేయకుండా చాలా హుషారుగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనేటువంటి కసి ప్రతి వాళ్ళలో కనపడతాం. ఈరోజు నామినేషన్ను నేను అలాగే పార్లమెంట్ అభ్యర్థి నందిగాం సురేష్ గారు కూడా పార్టీ తరఫున వేసాం. మమ్మల్ని ఇద్దరిని కూడా 2 ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి. 2 ఓట్లను కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తాను. జై జగన్. జై జగన్.